పరిశుద్ధుడా మహోన్నతుడా మా తండ్రి నీ కొందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయ కాలం నా ప్రభావ మరి ఒకసారి నీ స్వరం వినుటకు నీ సన్నిధానంలో నీ పాదముల వద్ద చేరి ఉండగా నాయన నీవే నీ యొక్క ప్రత్యక్షతను మాకు కలుగు చేసి మా హృదయములను నీ వాక్యంతో నింపి బలపరచమని నా తండ్రి నీ చిత్తము నెరవేర్చి నీ స్వరం వినిపింప చేయమని మమ్మల్ని క్షమించి నీ కనికరం మాపై కుమ్మరించమని నజరేయుడగు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. Good morning and welcome for the another day of meditation. ఈ రోజున శపింపబడినటువంటి అంజూరపు చెట్టు ఫిగ్ ట్రీ అంటాం. కర్సింగ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. దీని విషయం ఆలోచన చేస్తే ఆ నిజమే, అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క చరిత్రాత్మకమైనటువంటి ఈ వాస్తవికతలో? వాట్ ఈస్ హ్యాపెనింగ్? యేసు ప్రభు తన చివరి ఈ భూలోకపు సంబంధపు జీవితాన్ని చాలించి తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చి ఆ ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రయాసం, ఈ ప్రయాణం, ఇందులో మనము అంటే ఎన్నో సంగతులు గ్రహిస్తూ ఉన్నాం. నిన్నటి దినమున we have seen the cleansing of the temple. These are some of signs that are showing what exactly is going on in the mind of the Son of God and Son of Man. మనుష్య కుమారుడు, పరిపూర్ణమైన దేవుని కుమారుని యొక్క మనస్సులో ఒక దిక్కు వేదన, ఒక దిక్కు రాబోవు దేవుని యొక్క తీర్పు, ఇంకొక దిక్కు తన శిష్యులకు బోధించి నేర్పించే ప్రయాసం, ఇంకో దిక్కు లోకానికి జరుగుతున్న వాస్తవికతను జ్ఞాపకం చేసే ప్రయాసం, తను తాను ద కింగ్ ఆఫ్ పీస్ గా, సమాధానకర్త అయిన దేవుడిగా తను కనపరుచుకొని ఆ గాడిద పిల్లను వెక్కి ప్రభునకు కావాలనని ఆయన యొక్క తపనను మన జ్ఞాపకం చేశాడు. And we are looking at another incident called the cursing of the fig tree. మనం కొన్ని సంగతులు చాలా చక్కగా జ్ఞాపకం చేసుకోవాలి. Today I thought it may take some time, but we will meditate beyond our time. Fig tree ఈ స్టోరీ చక్కగా కొన్నిసార్లు 2 రోజులు అంటున్నారు, కొన్ని 6 రోజుల ముందు అనే మాట కూడా మనకి వినబడుతుంది. But maximum it is must be around 2 days, because he was flocking from Bethany via Bethphage to Jerusalem, Jerusalem to Bethany. అంటే బెతనీ ఆయన క్యాంప్ ఆఫీస్ లాగా ఉంది అన్నట్టు. ఇట్ ఈస్ లైక్ క్యాంప్. ఇది 2 కోసలు అంటే దాదాపు 4 మైళ్ళ దూరం. మధ్యకు వచ్చిన తర్వాత 2 మైళ్ళ దూరం ఏది బెత్పగే. సో హీఈస్ అరౌండ్, గోయింగ్ అరౌండ్, ఈస్ ట్రావెలింగ్. ఈ సువార్థికులు దీన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఇప్పుడు వాడి యొక్క కాంటెక్స్ట్ లో వారు ఇచ్చినటువంటి వేరు వేరు సందర్భాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. సో జీసస్ వాజ్ ఫీలింగ్ హంగ్రీ. తాను శిష్యులతో వెళుతున్నాడు, తనకు ఆకలైంది. ఆకలి అయితే ఒక అంజూరపు చెట్టు కనబడింది. ఈ అంజూరపు చెట్టుకు చాలా ఆకులు కనబడ్డాయి. సో ఆ కాలంలో రెండు సార్లు, అంటే సంవత్సరంలో దాదాపు 10 నెలలు ఈ పంట వస్తుందట వాళ్ళకు. మొదటి పంట అంటే ఏమైందంటే ఎండిపోయిన ఆకులు తీసేయబడి కొద్దిగా అక్కడక్కడ ఆకులుండి ఆ వేలాడుతున్న ఆ కొమ్మలకు అక్కడక్కడ బాబ్స్ ఉండేటువంటి చిన్న చిన్న పండ్లు. అది దాదాపు ఏప్రిల్ నెలలో అది కనబడతాయట. తర్వాత జూన్ నెలలోకి వచ్చేటప్పుడు రెండో పంట వచ్చేస్తుంది. అప్పుడు చాలా ఆకులు, పువ్వులు, కాయలు ఉండవలసింది. అది పచ్చగా కనబడినందుకు ఆయన చెట్టు దగ్గరకు పోయి అక్కడ దాని పండ్లను వెలికినట్లుగా మనం చూస్తాం. దట్ ఇస్ ద హిస్టారికల్ ఫ్యాక్ట్. అక్కడ ఉన్నటువంటి సీజన్స్ బట్టి అక్కడ ఆయన దొరకనప్పుడు ఆయన చాలా డిసప్పాయింట్ అయినట్టు వాక్యంలో బోధపడుతుంది. ఆయన అసంతృప్తి చెందాడు, మోసకరమైందని జ్ఞాపకం చూసుకున్నాడు. అది అసలు ఈ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫిగ్ ట్రీ? అక్కడ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే అంజూరపు చెట్టు ఒకటి, రెండవది ఈస్ టీచింగ్ సంథింగ్ టు ది డిసైపుల్స్. అక్కడ ప్రభు యొక్క అంతిమ జీవితంలో
విశ్వాసపూరితమైన ఒక సత్యాన్ని శిష్యులకు బోధిస్తుంది. ఎందుకంటే తన తర్వాత వీరే ఈ పరిచర్యను ఆ అధికారముతో కొనసాగించవలసిన సత్యము అది అది ఉంది కనుక, ఇట్ ఇస్ అన్అవాయిడబుల్ ట్రూత్ అండ్ ఎవిడెన్స్ కనుక, సత్యం కనుక వారితో ఈ మాటలు ఆయన ఈ జరిగినటువంటి చెట్టు ఒక గొప్ప విశ్వాసతకు, ప్రార్థనకు నిదర్శనంగా నిలబడినట్లుగా చూస్తాం. దయచేసి ఓపికతో మనం చూపోదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొని, అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టును జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని గాని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడిగి ఉన్నారో అవి దొరికలేని నమ్మిన మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, బికాజ్ ఈస్ గోయింగ్. ఆయన ఈ భూలోక సంబంధమైన జీవితాన్ని సమాప్తి కలిగించి ముగించుకొని వెళ్ళనట్టుండగా ఒక ఆధ్యాత్మిక నాయకత్వానికి కావలసిన బాధ్యతను, సత్యాన్ని బోధిస్తున్నాడు. అబౌట్ ద ఫెయిత్ అండ్ ద ప్రేయర్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, దిస్ ఈస్ పాసిబుల్ ఈవెన్ టు యూ వితౌట్ మీ, వేర్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ పవర్ విత్ యూ. నా తండ్రి నన్ను పంపిన రీతిగా నేను మీ లోకంలో పంపుచున్నాను అంటాడు. మీరు దేనిని ఉండనిత్తురో అవి ఉంటుంది, ఎవరిని క్షమిస్తారో వాటిని క్షమించబడుతుందని యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడ్డది. నిజమే దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు గురించినప్పుడు ఎందుకు శపించాడని అనుకుంటున్నా కానీ అక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని తాను లేని సమయంలో శిష్యుల యొక్క అధికారమునకు కావలసిన చేయూతనిచ్చి బుద్ధిని, జ్ఞానమును, విశ్వాస్యతను, ఆధ్యాత్మికతను నేర్పి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఆ విశ్వాసంతో చేస్తే ఈ కొండ తీసుకుని వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. మీరు ప్రార్థించినప్పుడు అడిగినవని పొంది ఉన్నామని మీరు నమ్మితే, అనగా దేవుని అధికారంలోకి మీరు ఒప్పుకొని ఇది దేవుని సాక్ష్యమని మీరు నమ్మితే మీరు ఈ కార్యాన్ని పొంది ఉన్నారని, చేసి ఉంటారని ప్రభు మనకు అక్కడ జ్ఞాపకం. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. దిస్ ఈస్ వాట్ హీ వాంట్స్ టు టీచ్. రెండవది, ఇజ్రాయేలు గురించి మాట్లాడేటప్పటికీ అక్కడ ఇజ్రాయేల్ ఏమంటాడు? ఇజ్రాయేల్ ఎవరంటే ఇట్ ఈస్ ద గాడ్స్ వినియార్డ్, దేవుని యొక్క ద్రాక్ష తోట. మీరు చూడవచ్చు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఇజ్రాయేలు నా ద్రాక్ష తోటగా పిలుస్తూ ఉన్నాడు. అందులో ఈ యూదా జనాంగాన్ని ఆయన నాటినటువంటి పంటగా, అనగా నాటిన ద్రాక్ష చెట్టుగా చూస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో ద్రాక్ష చెట్టు, అది తీగలతో ఉన్న చెట్టు అని పిలువబడుతుంది బైబిల్. చెట్టు, అంజూరపు చెట్టు చాలా ప్రాముఖ్యమైనటువంటి చెట్లు ఇవి రెండు. వాటి యొక్క, అనగా ఇశ్రాయేలు దేశం యొక్క ప్రాస్పెరిటీకి, ప్రామిస్డ్, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశంలో సూచనగా చాలా మాటలు ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే ఈ చెట్టు గురించి, అంజూరపు చెట్టు యొక్క కథ గురించి అర్థం కాదు. ఆ చెట్టు దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. యు సీ జీసస్ వెరీ, రెండు డిస్ట్రక్టివ్ కార్యాలను చూస్తాం. ఎంతో ప్రేమమయుడు, అనేకులను స్వస్థపరిచిన దేవుడు, అనేకులను, అనగా సముద్రముని గాలివానను ఆపివేసిన దేవుడు, కంపాషనేట్ గాడ్, లవింగ్ గాడ్, హీలింగ్ గాడ్, has done two very very serious issues. ఒకటి, ఆ పందులను వెళ్ళి, ఆ గెరాసేనాల దయ్యాల పందులను వెళ్ళి, ఆ దయ్యాలను వెళ్ళి ఆ పందుల్లో పడమంటాడు. డిస్ట్రక్టివ్ వర్క్స్ అంటాడు ఒక భక్తుడు దీన్ని. రెండవది, ఆకలైతే అది దొరకనందుకు ఆ చెట్టును శపిస్తారు. వెంటనే ఆ ఏరు నుంచి, అడుగు భాగం నుంచి ఎండిపోయాను అని ఉంది.
ఈ వేరు నుంచి అది ఎండిపోవడం అనేది ఈజ్ నథింగ్ బట్ ద డిజబీడియన్స్ ఆఫ్ ది ఇజ్రాయెల్ ఈస్ గోయింగ్ టు గెట్ ద సేమ్ జడ్జ్మెంట్ అపాన్ దెమ్. ఈ తీర్పునే వారు పొందబోతున్నారు. విల్ సీ ఇన్ ద ఫాలోయింగ్ పేజెస్. నిజమే. ఓపికతో బైబిల్ తెలుసుకుందాం దయచేసి. బైబిల్ ద్వితీయోపదేశ కాండం. Because Israel is a metaphorical understanding of fig tree. ఈ ఫిగ్ ట్రీ అనేది 10 నెలల పంట ఇచ్చే, జీవాన్ని కలుగ చేసే ఒక ప్రాముఖ్యమైన చెట్టు ఆ ఎడారిలలో. సో ఇది ఆయన యొక్క తోట. ఆ తోటలో ఒక భాగం ఏంటిదంటే, చూడండి, ఎప్పుడు ద్రాక్ష తోట ఉండను, ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు ఉండేది. ఒకసారి చూద్దాం దయచేసి. ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ ది ప్రామిస్డ్ ల్యాండ్. ఏదైతే ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క దేశం ఉందో ఆ దేశం యొక్క పిక్చర్ చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలము, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెలను మందలను, మేకలను మందలను దీవించి సమస్త జనుల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదింపబడదు అని అక్కడ ఒక మాట అంటాడు. మళ్ళీ 8వ అధ్యాయం 8వ వచనం కదండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 8వ వచనం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లను, దానిమ్మ పండ్లను గల దేశం, ఒలివల నూనెయు తేనె గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారం తిని దేశంలో అందులో నీకు ఏ లోపం ఉండదు. whenever he is talking about the prosperity of Israel, ఆ ప్రాస్పరిటీలో ఈ అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్లు ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. జంతువులు, నూనె, రొట్టె అనకు కావలసినటువంటి అవలలు, ఎవలు ఇస్తానంటున్నాడు. ఇట్స్ అ ప్రామిస్ ఆఫ్ సమ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఇజ్రాయెల్. అదే కాకుండా ఈ ఫిగ్ ట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ గాడ్స్ పీస్. నిజమే. సొలొమోను మహారాజు ఉన్నప్పుడు మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనంలో మాట్లాడారు. ఏమంటే అతని కాలమందు నలుదిక్కులు నెమ్మది కలిగి ఉండును. ఏంటబ్బా ఈ నెమ్మది అంటే, చూడండి, మనకు మీకా గ్రంథము నలుదిక్కులు నెమ్మది కలిగి ఉండును అంటాడు. ఆ ఏంటిది ఆ యొక్క నెమ్మది? మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చినాడు, సకల జనములు తమ తమ దేవతల నామం స్మరించు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం ఎల్లప్పుడూ స్మరించు అనగా వాళ్ళు ఆ ద్రాక్ష చెట్ల కింద అక్కడ కూర్చొని నెమ్మదితో, ఏ యుద్ధము లేకుండా సమాధానంతో కూర్చుంటారు. ఆల్వేస్ ఈ ఫిగ్ ట్రీ, ఈ అంజూరపు చెట్టు సంతృప్తికి, సమృద్ధికి, సమాధానానికి సొలొమోను మహారాజు ఉన్నప్పుడు పరిపాలనలో ఎక్కడ ఏ ప్రాణం అంత నెమ్మది కలిగి ఉన్నటువంటి జీవితం లభించాడు. వాట్ ఎ ప్రామిస్. వాళ్ళ చెట్ల కింద కూర్చొని, అంజూరం చెట్ల కింద కూర్చొని ఎటువంటి బాధ లేకుండా సంతోషంతో, సమాధానంతో కూర్చొని సైన్యంలో అధిపతి యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు. దట్ మీన్స్ దే హ్యావ్ పీస్. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. జకర్యా 3వ అధ్యాయం. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు
మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఒకరినొకరు పిలుచుకుంటారు చెట్ల కిందకి. దట్ మీన్స్ దర్ ఇస్ పీస్ అండ్ గోయింగ్ టు హ్యావ్ ఫెలోషిప్ అండ్ కంపానియన్షిప్. అంజూరపు చెట్టు చిన్న చెట్టు కాదు, అది ఇశ్రాయేలుకు సూచన. ఒక చెట్టు కింద కూర్చొని రండి, వితౌట్ ఎనీ ప్రాబ్లం. కింద అంజూరపు చెట్లకు కింద కూర్చుంటున్నకును మీరందరూ ఒకరినొకరు పిలుచుకున్నట్టుగా పోవుదురు. ఇది సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. The fig is a sign of the spirituality, fruitfulness and peace of the Israel. ఇశ్రాయేలునకు సూచనగా, సమాధానమునకు సూచనగా, ఫలించుటకు సూచనగా. ఈ చెట్టు ఇశ్రాయేలుకు, ఈ చెట్టు నిదర్శనముగా, ఏ మెటఫోరికల్ ఎగ్జాంపుల్, ఉదాహరణ. నిజమే. It is a sign of spiritual fullness and prosperity. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. అరణ్యములో ద్రాక్ష చెట్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికితే. ఎంత గొప్ప మాట! అరణ్యములో ద్రాక్ష చెట్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అంజూరపు తొలి పండ్లు దొరికినట్లు. యేసుప్రభు వెతుకుంది కూడా తొలి పండ్లే. వెతికినట్లు నీ పితరులు నాకు దొరికిరి, ఇశ్రాయేలు నాకు దొరికిరి. అన్ఫ్రూట్ఫుల్నెస్ విల్ బ్రింగ్ wrath of God. దేవుని ఉగ్రతకు కారణం ఏంటంటే ఫలింపలేనిది. యేసయ్యా ఎందుకు ఈ నీ పూల తోట పూయలేదు? ఆ చెట్టుకు పూత ఉన్నది, ఆ చెట్టుకు ఉన్నది ఆకులు ఉన్నాయి, నిదర్శనం ఫలం ఉండాలి. లేదేంటి? ఈ ఉగ్రతకు కారణం దావీదు కీర్తన. ఉగ్రత యొక్క రూపం చూడండి ఇక్కడ. దావీదు కీర్తనలు 105వ దావీదు కీర్తన. ఎందుకంటే ఒకదానికోటి నిదర్శనం, ఒకదానికోటి ఒక సాక్ష్యం ఇది. 105వ దావీదు కీర్తన 33వ వచనం. అంటే వీరు డిజొబీడియన్స్ అన్నట్టు. అన్ఫ్రూట్ఫుల్నెస్ ఇస్ ద సైన్ ఆఫ్ డిజొబీడియన్స్. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పాడగొట్టును, వారి ప్రాంతము ఎందలి చెట్లను విరుగగొడతానంటున్నాడు. అంటే దేర్ షల్ బి నో గార్డెన్ ఎట్ ఆల్. అంత ఉగ్రత. ఈ ఉగ్రతకు కారణం ఏంటంటే ఇక్కడ నేను అంటే చదువుతూ ఉంటే, మొదటిది అవిధేయత, విననొల్లని హృదయం, ఎప్పుడు గునుగుడు సనుగుడే, ఇచ్చింది సరిపు అసంతృప్తి వీళ్ళకు. రెండవది దోపుడు సొమ్ము వద్దని చెప్తాడు. ఆ దోపుడు సొమ్ము వద్దని చెప్తే ఇక్కడ మనం ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండంలో చదువుతుంటే వస్తుంది. అది దోపుడు సొమ్ము కానీ ముఖ్యంగా ఆ దేవతల మీద తెచ్చుకుని ఉన్నటువంటి ఆ బంగారం తెచ్చుకోవద్దు అంటాడు. ఐ థింక్ ఇట్ ఈస్ సమ్వేర్ ద్వితీయోపదేశ కాండం ఇంత ముందు చూసిన దగ్గరనే. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో చూడొచ్చు మనం. ఎందుకంటే ఐ వాంట్ యూ టు లుక్ అట్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. ద్వితీయోపదేశ కాండం 25వ వచనం, 7:25 చూడండి. వారి దేవతల ప్రతిమల మీద మీరు అగ్ని చేత కాల్చివేయలను, వాటి మీద ఉన్న వెండి బంగారమును అపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కుబడుదువేమో గనక దానిని తీసుకొనకూడదు. ఏలైనగా అది దేవుడైన యెహోవాకు హేయమైనది. ఏలైనగా అది దేవుడైన యెహోవాకు హేయమైనది గనుక యు డోంట్ డూ ఇట్. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ద్రాక్ష ఫలములు అని ఆయన ఉగ్రత కారణం ఇది. విగ్రహారాధన ఇంకొకటి అనగా అవిధేయత, దోపుడు సొమ్ము. మూడవది విగ్రహారాధన. వారు ఫలించనిటువంటి అన్ఫ్రూట్ఫుల్నెస్ కారణం ఈ మూడు అవిధేయతతో కూడినవి. ఆజ్ఞ ధిక్కరణ, ఆయన ఆజ్ఞల ధిక్కరణ. కానీ అక్కడ కోపంతో ఏమంటున్నాడంటే ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. ద్రాక్ష ఫలము లేకుండున్నట్లు
అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండాన్నట్లును ఆకు వాడున్నట్లు నేను వారిని అనగా ఇశ్రాయేలును బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చు వారిని నేను అలాగుననే పంపుచున్నాను. అబ్బో, వారి మీదికి ఉద్యోగం వరకు వచ్చేవారిని ఏంటంటే బొత్తిగా లేకుండా వారిని ఆకు వాడినట్లుగా రాల్స్తానంటున్నాడు. ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష పండు లేకుండా, అంజూరపు చెట్టుకు అంజూరపు పండు లేనట్లుగా వారిని కోపాగ్నికి లోనగు చేస్తానంటున్నాడు. దిస్ ఇస్ అ కర్స్ ఇన్ ది ఓల్డ్. ఐఎమ్ గివింగ్ యు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. నేను వాటిని అనగా ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను లయపరుతును, అడవి జంతువులు వారిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. అబ్బా, ఇదంతా హిస్టరీ ఉందండి. పాత నిబంధనలో యేసు ప్రభుకి అది శపించిన ఆ చెట్టుకు దర్ ఈస్ అ హిస్టరీ. Not only is teaching about the faith and prayer, but is also reminding them what was their forefathers. ఎందుకు ఇంత కోపం? ఇంతకుముందు చెప్పాను 3 మాటలు నేను. డిసొబీడియన్స్, ఆజ్ఞకు అవిధేయత, దోపుడు సొమ్మును ఆశించారు. 3వది వారు విగ్రహారాధనకు దిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇంకో మాట కూడా చూద్దాం, దయచేసి చూడండి. ఇర్మీయా గ్రంథం 8:12 అంటాడు, వీరు హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చింది కానీ 8:12 వీరు హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను, కానీ వారేమాత్రము సిగ్గుపడరు. అవమానం నొందితిమి అని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారిలో వీరు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. పడేటప్పుడు కింద పడతావు, సిగ్గుపడవలసిన సిగ్గుపడవు అనగా నీకు పశ్చాత్తాపము లేదు. నువ్వు వెనుకకు తిరిగి చూడవు. యు డోంట్ సీ. హోషేయలో ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించి ఉన్నావు. హోషేయ 9:1. నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించి ఉన్నావు, అందుకే ఆ శిక్ష. నీ చెట్లుండవు, నువ్వుండవు అంటున్నాడు అక్కడ. అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. దీస్ ఆర్ ద అక్యూజేషన్స్. ఎందుకబ్బా చెట్లు ఎండిపోతున్నాయి అంటే ఎండగొడతా అంటున్నాడు. ఎందుకు ఈ అంజూరపు చెట్లు ఎండగొడుతున్నా అంటే ఇది బ్యాక్గ్రౌండ్. సేమ్ ఇక్కడ అదే కదా, దేవాలయం పరిస్థితి అదే, ఇశ్రాయేల్ హిపోక్రసీ పరిస్థితి అదే. నీ దేవుణ్ణి విడిచి విసర్జించి వ్యభిచరించిదివి. హోషేయ 9:1. అదే 9వ అధ్యాయం 9-10 వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు, వారు బహుదుర్మార్గులైరి. యెహోవా వారి దోషములను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు, వారి పాపములకై శిక్ష విధించి ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద కర్సింగ్ ఆఫ్ ది ఫిగ్ ట్రీ. రాబోతున్నటువంటి దేవుని యొక్క తీర్పునకు ప్రతిరూపమే ఈ అంజూరపు చెట్టును శపించడం. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 10వ వచనం, ఆయన తన్ను ద్వేషించు వారిని విషయంలో ఆలస్యము చేయక బహిరంగముగా వారికి దండన విధించును. ఇప్పుడే ఇక్కడనే ఈ చెట్టు ఎండిపోయింది. వేరు నుంచి ఆయన తను ద్వేషించు వారి విషయమున ఆలస్యము చేయక బహిరంగముగా వెంటనే వారికి దండన విధించును. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు కమ్ ఇన్ టు ద న్యూ టెస్టమెంట్, ఆ ఫిగ్ ట్రీ ఇదే, ఇశ్రాయేలుయే. 3.5 సంవత్సరాల పరిచర్య తాను వృత్తినిగా చేసుకుని దేవుని కుమారుడుగా ఉండబడటం యోగ్యమని ఎంచక, మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తాను వృత్తినిగా చేసుకుని మనుష్య కుమారుడు దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా భూలోకంలోనికి వచ్చి దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా మిళితమై క్రీస్తుగా అభిషక్తుడిగా లోకమునకు వచ్చి క్రీస్తుని కూర్చున్న జ్ఞానమును బోధిస్తూ ఉంటే తృణీకరించారు.
ఆయన తన సొంత ప్రజలు ఆయనను అంగీకరించనైతిరి. ఆయనను చంపడానికి 12 సార్లు వారు ప్రయత్నం చేసినట్లుగా బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధనలో అవిధేయత, పాత నిబంధనలో ముఖ్యంగా ఆ యొక్క చెప్పిన మాట విననులని వారుగా, దోపుడు సొమ్ములకు, విగ్రహారాధనకు, దురాచారములకు వారు ఒచ్చిగట్టినారు కనుక వారికి ఆ శిక్ష అన్నాడు. మరి కొత్త నిబంధనలోకి వస్తే, కొత్త నిబంధనలో వి సీ ద మినిస్ట్రీ బీయింగ్ డన్ అమాంగ్స్ట్ దీస్ పీపుల్ ఓన్లీ. సేమ్ పీపుల్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ సిన్. ఇక్కడ కొత్త ఇంకోటి వచ్చింది, ఇక్కడ హిపోక్రసీ, భయంకరమైనటువంటి హిపోక్రసీ మనం చూస్తున్నాం. హిపోక్రసీ అంటే వేషధారణ. మత్తయి సువార్త 23వ అధ్యాయం వారు చెప్పుదురే గాని చేయరు, మోయశక్యము గాని భారము బరువును కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులు చేదురు, తమ రక్ష రేకులు వెడల్పుగాను తన చెంగులు పెద్దవిగాను చేదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనలను మనుషుల చేత బోధకులని పిలువబడుదురు. అయ్యో 11వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. దిస్ ఈజ్ అ సిన్. ఈ పరిస్థితిని గమనిస్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ. అయ్యో 15వ వచనం, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకటి మీ మతంలో కలుపుకున్నట్టుగా మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతను కలిసినప్పుడు అతను మీకంటే రెండింతలు నరక పాత్రునిగా మార్చెదరు. Instead of the love and the compassion, you'll show something else. వచ్చినోడు పారిపోయే స్థితికి తెస్తాడు. నిజమే. 15వ వచనం చదివా మనం. ఇప్పుడు 16, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములను బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదు. దేవాలయం తోడంటే ఏమన్నాడట, కానీ దేవాలయంలో ఉన్న బంగారం తోడంటాడట. అంటే అప్పుడు నీకు శిక్ష. దే డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ది టెంపుల్ విచ్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ లివింగ్ గాడ్. ఇటువంటి పరిస్థితి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా చాలా వచనాలు మనం జ్ఞాపకం చేయబడుతుంది. 23వ వచనం కూడా చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పునాదిలోని సోపును జీలకర్రలోని 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసము విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. న్యాయమైనవి, ఆమోదయోగ్యమైనవి విడిచిపెట్టి ఆ జీలకర్ర సోపులో ఉన్నటువంటి దశమాంగం కొరకు ఎదురు చూస్తున్నారు. దిక్కులేని వారి దగ్గర పీక్కొని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు దేనికి సూచన అంటే ఈ యొక్క భయంకరమైనటువంటి వేషధారణకు సూచన. ఇజ్రాయేలులో ఉన్నటువంటి ఈ వేషధారణను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, వర్స్ 27లోకి వద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని వెలుపల శృంగారము నాగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తము కల్మషంతో నిండి ఉన్నది. ఈ చెట్టు శృంగారంగా కనబడుతుంది కానీ పండు లేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అటువంటి స్థితి ఇజ్రాయెల్లో ఉన్న. ఆయన దుఃఖానికి, కోపానికి, ఈ శాపానికి ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ వెరీ ఇండిఫరెంట్ టు ద హ్యూమన్ రిలేషన్షిప్స్. మానవ సంబంధమైనటువంటి సంబంధాలలో వారు వ్యతిరేకస్తులుగా ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఉదాహరణకు, దే డోంట్ హ్యావ్ ఇండిఫరెన్స్ ఫర్ ద హ్యూమన్ నీడ్స్. సంపాద్యం ఒకరు బాగు చేయకూడదు అంటాడు. ఏది కాలంతో చేస్తున్నావు అని అడుగుతారు. హీల్ చేయకూడదు అంటాడు. మానవ సంబంధమైన ప్రాముఖ్యతను, మానవత్వపు విలువలు లేని స్థితిని అక్కడ చూస్తున్నట్టుగా చూస్తాం.
వారు లోక సంబంధముగా కనబడుతున్నారు, కానీ లోపట అంటే భక్తిగా చూపిస్తారు, కానీ లోపటంతా లోక సంబంధం. ఆ మంచి మాట మాంసం కూడా తెలిసినట్లు చాలా. ఒక చిన్న సామెత చెప్తా. ఒక ఆమె, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది బెల్లంపల్లిలో జరిగింది. వీళ్ళకు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉండేది. అదేమో 3 గంటలకు 3:30కు వచ్చి కూర్చొని రాత్రి 9 దాకా ఉందరు. మేమేమో పిల్లల మందరం, మగ పిల్లల మందరం, ఆడవాళ్ళందరూ ఏమో తల్లి గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మన వరదాసాయి గారు భార్య కొంతమంది ఉంటాం అందరం, ఒక 20 మంది. మాకు అప్పుడు శనివారం శుక్రవారం నాడు ఆ ఏమంటారు హాఫ్ డే స్కూల్స్, గోళీలు ఆడుకుంటున్నాం మేము. ఇక చిన్నపిల్లలు కదా, బచ్చా ఎందుకు ఇచ్చేదని గట్టిగా అరుస్తున్నాం. ఆ పిల్ల పోయి మా నాయనకి చెప్పి, మా నాయన తీసుకొచ్చి మమ్మల్ని తిట్టింది. మమ్మల్ని తిడితే మా కోపం వచ్చి మేము ఏం చేసినామంటే గోళీలు తీసుకొని మెల్లగా వెనక్కి వచ్చి కొట్టడం మొదలుపెట్టినాం. ఒక ఫస్ట్ మొదటి గోళీ తగిలింది. ఏమనలే, ఇంకా తిరిగి చూసింది, రే అన్నది ఊరుకున్నది. రెండవది వాడు చనిపోయాడు, ప్రకాష్ అంటాడు ఉండే. రెండవది వాడు వేసి కొడితే చక్కగా గుండుకు తగిలింది. ఇక మమ్మల్ని తిట్టింది కదా, అప్పటిదాకా తెల్ల చీర కట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నామే. మమ్మల్ని తిడితే ప్రపంచంలో లేని బూతులని తిట్టింది. ఎందుకు చెప్తున్నా ఇదండి ఉదాహరణ? ఎగ్జాక్ట్లీ ఈ ఇస్రాయల్ గురించి అదే చెప్తున్నాడు. ఏమనంటే దే పాయింట్ అవుట్ దట్ దే ఆర్ సో మచ్, బట్ ఇన్సైడ్ దెర్ ఇస్ నో హ్యూమన్ వాల్యూస్. దే ఆర్ ఫిల్డ్ విత్ వరల్డ్లీ గ్రీడ్. దురాశతో నింపబడి ఉన్నారు, ద్వేషంతో నింపబడి ఉన్నారు, పాపపు సంబంధమైన దురాశలతో నింపబడి ఉన్నారు. నేను నేను సమస్తము నా కొరికే అని సెల్ఫ్ ఇంటెలిజెన్స్ లో ఉన్నారు. వాళ్ళు తృప్తిపరుచుకునే స్థితిలో ఉన్నారు. ఇంప్యూరిటీ, అపవిత్రతో నింపబడి ఉన్నారు. వారి యొక్క పాపము స్థితిని బట్టి దేవునిని అవమానపరుస్తున్నటువంటి స్థితి కనుక ఆ దుఃఖం, బాధ యేసుక్రీస్తు యందు ఇది చెట్టును శపించడంలో కనబడిందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద స్పిరిచువల్ బార్రెన్నెస్ ఆఫ్ ఇజ్రాయెల్. అనగా ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక గొడ్డుతనం అంటాడు ఇక్కడ బైబిల్లో. చాలా బలమైన మాట. ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక గొడ్డుతనము, ఆ కోపము, దానిలో ఉన్న బాధ మనకు లూకా సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఒక చిన్న కథ, పారబుల్ ఉపమానం చెప్పబడింది. ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టుకు యజమానుడు వచ్చి 3 సంవత్సరాల నుంచి పండు వెతుకుతూ ఉంటాడు, పండు దొరకదు. కొట్టిపోయేమని పనివాడికి అంటే గార్డనర్కి చెప్తాడు. ఇక్కడ యజమానుడు యెహోవా దేవుడు, గార్డనర్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఈ చెట్టు ఇశ్రాయేలు. 3 సంవత్సరములు వెతుకుతూ ఉంటే దొరకలేదు. నీళ్లు వ్యర్థమే, దానికి సారవంతమైనటువంటి ఎరువు వ్యర్థమైంది. రాత్రి యజమాని బతిమలాడుతున్నాడు, యేసయ్య ద మెసెంజర్, ద మెస్సాయ, అయ్యా ఒక్కసారి మళ్ళా కొద్దిగా ఎరువేస్తాను ఆగమంటున్నాడు. జీసస్ ఇస్ గివింగ్ us టైమ్ ఫర్ ద రిపెంటెన్స్. యేసు కృపామయుడుగా దేవునికి నీ మానవుని మధ్య సంధి ఏర్పరచబట్టి సమాధానకర్త ఉన్నాడు. యేసు ద్వారానే ఈ సమాధానం. అంజురు చెట్టు కొట్టేయకుండా బతిలాడుతూ ఉంటున్నాడు. ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ ద రిపెంటెన్స్ అండ్ టర్నింగ్ బ్యాక్ టు గాడ్ టు బి ఫ్రూట్ఫుల్. ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ఫలించుటకు, ఆత్మ ఫలం ఫలించుటకు దేవుడి సమయాన్ని అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు కొట్టివేయబట్టుకు ఉన్నటువంటి ఆ దుఃఖం, ఆ బాధ యేసు ప్రభు రానై ఉన్న తీర్పునకు సూచనగా ఈ శపించబడినటువంటి ఈ అంజూరపు చెట్టు ఉందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ది ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ దిస్ గార్డెన్, ఆయన ఎంతగా విసుగు ఎత్తాడంటే ఎప్పుడు వచ్చి చూసిన ఒక పండు దొరకకపోయే. 3.5 సంవత్సరాల క్రీస్తు పరిచర్యలో పండు దొరకలేకపోతుంది. వీరు మనసు మారడం లేదు. Jesus has come to make amends of relationships. సమాధానపరిచి ఐక్యపరచడానికి వచ్చాడు, కానీ వీరు ఆయన ప్రజలు ఆయన అంగీకరించకపోతుంది. నిజమే, యేసయ్య దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన he has frustrated and impending judgment is పక్కా. రానయున్న తీర్పు పక్కా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు ఏమంటాడు?
హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది. తీయండి, అక్కడ చాలా మాటలు చెప్పబడతాయి. తీయండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 17:8 నుంచి చూద్దాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఊరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన కలదు. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికాలము చేయట యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అంతరంగంలో అంతరింద్రియములను పరిశోధించేవాడు. ఇశ్రాయేలును పరీక్షిస్తూ ఉన్నాడు. ఇంకోటేమో ఎవరినో నాటబడిన వాడు, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెహోవా కొరకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. ఆయనతోనే ఉన్నాడు. దైవకుమారుడు మీదకి వచ్చాడు, మీరు దాన్ని గ్రహించలేకపోతున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి 19:41 అనుకుంటా. చూడు, 23 19:41 లేదు. కాదు. ఎక్కడంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు కదా, దుఃఖపడుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు కదా, కొండ మీద నుంచి కింది కొండ నుంచి కింది దిగుతూ ఉంటే ఆయన యెరూషలేము పట్టణం చూసి దాని గురించి ఏడుస్తాడు. సమాధానం మీ దగ్గరకు వచ్చింది, సమాధానం మీరు గుర్తుపడతలేరు. దేవుని కుమారుడు, దేవుని యొక్క ప్రభు మీ దగ్గరకు వచ్చాడు, ప్రభుని మీరు గుర్తుపడతలేరు అంటాడు అక్కడ. నిజమే. యెహోవా దొరుకు కాలము ఆయనను వెదుకుడి. ఆయన సమయము ఉండగానే, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. అండ్ జీసస్ ఇస్ విత్ దెమ్. దేవుని ప్రభు ఆయనతో, వారితో ఉన్నాడు. వారిని వేడుకొనని ఆ ప్రజలను చూసి భయంకరమైనటువంటి పరిస్థితి చూస్తున్నాడు ప్రభు. అక్కడ ఏమంటారు తెలుసా? భక్తిహీనులు తమ మార్గమును వీడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. అందుకే అంటే ఎప్పుడెప్పుడైతే తిరుగుతావో నువ్వు క్షమించబడతావు. అప్పుడు నువ్వు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. యోర్న నాటబడినదే కీర్తన గ్రంథం 3వ వచనంలో అంటాడు. అతడు నీటి కాలువలు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అనగా మీరు దేవుని వైపు తిరగని వాళ్ళని హృదయం. ఆ శాపం వెనుక ఉన్నది అది కోపం. ఈ రాయి మీద రాయి ఉండదు అనే సంగతి అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. లూకా 19:41 తండ్రి గారు. ఎస్, ఐ థింక్ దట్స్ ఐ థింక్ లూకా 19:41 అంటాడు. చూడండి ఎంత చక్కగా అంటాడు. రాయి మీద రాయి ఉండదు. యూ విల్ బి గివెన్ టు ఫర్ ద డిస్ట్రక్షన్. ప్రభు సమాధానం మీ దగ్గర ఉంది, మీరు గుర్తుపడతలేరు. ప్రభువే మీతో ఉన్నాడు. ఆయన దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. సమీపుడుగా ఉన్నప్పుడు చూసుకోండి అంటే ఆయనతో ఉన్నారు. కానీ గుడ్డితనం, ఈ లోక సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనం కలుగ చేసి మెస్సియాను చూడలేకపోతున్నారు. దట్ ఈస్ ద కర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. జీసస్ వాస్ డిసప్పాయింటెడ్. వెతికాడు కానీ ఎక్కడ దొరకడం లేదండి. వెతికాడు కానీ చాలా అందంగా బయట కనబడుతుంది, కానీ లోపట సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నట్టుగా వాడు చూస్తుంటున్నాం. అవుట్వర్డ్ అపియరెన్స్ ఇస్ సో గుడ్ వితౌట్ ఎనీ ఇన్వర్డ్ రియాలిటీ. అంతరంగంలో ఏ సత్యం లేదు, బయటకు మాత్రం చక్కగా కనబడుతుంది. అండ్ దట్ దే విల్ బి రిమూవ్డ్. వారి చెట్లు అనగా ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు అడవి వలె మారుతాయంటాడు. అడవి జంతువులు వాటిని మేసివేస్తాయంటాడు. ప్రతి చెట్టు కూల్చబడుతుంది అంటున్నాడు. రాబో జడ్జిమెంట్ ఉంది. ఏంటిదంటే
రాయి మీద రాయి ఉండదు. యెరూషలేమును చూచి ఆయన ఏడ్చెను అంది బైబిల్లో. వాట్ వాజ్ ద రియల్ ప్రాబ్లం దే హ్యాడ్? దే ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఎదగడం లేదు. దేవుని సంతోషపరిచి ప్లీజ్ చేసే బ్రతుకు వారి జీవితాల్లో లేదు. వారు యేసుక్రీస్తు యందు అనగా దేవుని యందు వారు అంటుకట్టబడిన జీవితం, అబైడింగ్ లైఫ్ లేదు. 4 తరగతులు చెప్తున్నాయి. నాట్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్, హ్యావింగ్ నో లైఫ్ దట్ ప్లీజెస్ గాడ్. దేవుని తృప్తిపరిచే జీవిత విధానం లేదు. దేవుని యందు అంటుకట్టబడలేదు. దానికి ద్రాక్షావళి వలె ఆయనను నా యందు మీరు మీ యందు నేను అనే జీవితం లేదు. అబైడింగ్ లైఫ్ లేదు. దెర్ ఈస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధమే లేదు. ఒక గొప్ప సత్యం చెప్తా, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన. ఇశ్రాయేలు ఇది మురిగిపోయిన పండుతో కూడిన చెట్టు. ఇశ్రాయేలు మురిగిపోయిన పండుతో కూడిన చెట్టు. తీయండి బైబిల్ గ్రంథం, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కాని అంజూరపు పండ్లను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను. ఇది యెహోవా వాక్కు. భయంకరం కదా. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదకి ఖడ్గం క్షామమును తెగులును పంపుచున్నాను. ఎందుకంటే విశ్వాసంలో ఎదగడం లేదు, దేవుని సంతోషపరచడం లేదు, వారు దేవునిలో అంటుకట్టబడలేదు, వారు దేవునితో సంబంధమే లేదు. వారిని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు ఏంటంటే, నేను వారి మీద ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము గాని అంజూరపు పండును ఒకడు పారవేయినట్లు నేను వీరిని పారవేయుచున్నాను. That is the anger behind the curse. అందుకే ఏడ్చాడు యేసయ్య. అందుకే రానున్నటువంటి ఆ లూకా సువార్త 19వ అధ్యాయం 40-44 వచనాల్లో చూస్తే ఆయన ఎందుకు ఏడుస్తున్నాడంటే, దుఃఖపడుతున్నాడంటే ఆ పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణం ఎంత మంచిగా కనబడుతున్నది, ఇది కుళ్ళిపోయిన పండులా మార్చబడినది, ఒకడు పారవేయినట్లు దేవుడు దీన్ని పారవేయబోతున్నాడు. కనుక ఆ దుఃఖము, ఆ చెట్టు మొదటిలో గొడ్డలి కొట్టబడి పెట్టబడి ఉన్నది, దీంట్లో ఫలమేమీ లేదు. The spiritual meaning here is, మత్తయి సువార్త 21 అంటాడు 40వ వచనంలో, నీ దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగించి దాన్ని ఫలమిచ్చు జనులకు అనగా దానికి ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును. అనగా ఏదైతే ఫలించలేదో అది వారి వద్ద నుండి తీసివేయబడి, ఫలించని జీవితంలో నుండి దేవుని కృప తీసివేయబడి ఫలించు జనులకు ఇయ్యబడును అని మీతో చెప్పుచున్నాను. సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు. ద రీజన్ బికాస్ దే బిలీవ్డ్ అండ్ ఆ దేవునితో అంటుకట్టబడిన వారుగా ఉండి ఆ విశ్వాసంతో ఎదుగుతున్నారు కనుక. అధికముగా పాపమున చేసిన స్త్రీ ప్రభు పాదములను అత్తరు బుడ్డితో, మరియా అత్తరు బుడ్డితో శుభ్రం చేసినటువంటి వీరు. అధికమైన పాపము చేసిన స్త్రీ నా పాపను క్షమించబడి ఉన్నామని విశ్వాసంతో ప్రభువును వెంబడించింది. మగ్దలేని మరియా చివరి మట్టుకు ప్రభువును వెంబడించింది. ప్రభు ఆరోహణమయ్యేంత మట్టుకును ఆరోహణమై పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆది సంఘములో ప్రాముఖ్యురాలిగా మగ్దలేని మరియా ప్రభువును వెంబడించగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి ఏంటుందంటే, ఇద్దరు కుమారులు తండ్రి పిలిచాను, నాన్న కొడుక తోటలోకి పోయి పని చేయిపో అంటే ఒకడంటాడు. మత్తయి సువార్త 21-28 ఆ భాగంలో చెప్తాడు. 2 కథలు వస్తాయి అక్కడ. ఒకటేమో ద్రాక్ష తోట కథ, ఇంకోటేమో ఒక తండ్రి కొడుకులతో మాట్లాడుతున్నాడు. ఆ కొడుక పోయి పని చేసిరా పో అంటే నేను పోను అంటాడు, కానీ పోతాడు. రెండో కొడుకు దగ్గర పోతే చెప్తాడు. రెండో కొడుకు ఏమంటాడంటే, పోర కొడుక అంటే
పోతా అంటాడు, పోడు. పోనన్నవాడు పోయాడు, పోతా అన్నవాడు మోసం చేశాడు. ఎన్నుకొనబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు పోతానంటాడు, పోడు. మోసం, వేషధారణ. చెప్పిన మాట విన్నవాడు గ్రహిస్తాడు. ఎవడైతే విని గ్రహిస్తాడో వాడు వెళ్తాడు, ఆ తోటకు యజమానుడిగా మార్చబడతాడు. దేవుని బిడ్డలారా, ఈ ఫిగ్ ట్రీ ఇస్ అ సైన్ ఆఫ్ ద కర్స్. నాట్ ఓన్లీ కర్స్, ఇంపెండింగ్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. నువ్వు పుచ్చిపోయి ఎండిపోయిన పండును ఒకడు పారవేయనట్లుగా నేను నిన్ను పారవేయక మునుపు పశ్చాత్తాపముతో నీ యొక్క ఆధ్యాత్మిక గొడ్డుతనమును విడిచిపెట్టి నిజమైన జెన్యూన్ ఫ్రూట్ ఫలించాలి అంటే పరిశుద్ధాత్మ కృపావరం అనగా దేర్ షుడ్ బి ది స్పిరిచువల్ ఫ్రూట్ ఇన్ యూ. ఆ స్పిరిచువల్ ఫ్రూట్ ప్రేమ కదా. చూడండి 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5. అతి ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవే ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యపు విలువలు. ఇవి లేకపోతే ఏరు నుండి ఎండిపోదురేమో. వేరు నుండి ఎండిపోదురేమో. నీ తండ్రి అయిన దేవుని సంతోషపెట్టు, నీ కుమారుని ద్వారా. నీ తండ్రి అయిన దేవునిని నీవు సంబంధి అయి ఉండి హ్యావ్ ఎ రియల్ రిలేషన్షిప్. మీరు నా యందును నేను మీ యందును ఉండిన ఎడల మీరు నా శిష్యుల యందురు, మీరు నా కుమారుల యందురు. మీకేమి కావాలనో అడగండి, అది ఇస్తానంటున్నాను. ఈ చెట్టు ఎండిపోవడానికి అవిధేయత, ఈ చెట్టు ఎండిపోవడానికి దేవునితో సంబంధం లేకపోవడం, ఈ చెట్టు ఎండిపోవడానికి హిపోక్రసీ, వేషధారం, ఈ చెట్టు ఎండిపోవడానికి నీవు దేవుని సముఖం నుండి పడవేయబడి త్రోలివేయబడి ఉన్నావు. పుచ్చిపోయిన అంజూరపు చెట్టు ఏదైతే ఆశీర్వదింపబడిందో అందులో పండు పుచ్చిపోతే ఆరవేయబడుతుంది. దానికి నిదర్శనం. అండ్ దిస్ ఈస్ ది కాజ్ ఆఫ్ హిస్ పెయిన్ అండ్ అగనీ. ఆయన ఏడవడానికి గల కారణం ఇదే. తిరిగి ప్రభు ఏడుస్తున్నాడేమో. చెట్టు ఎండిపోకుండా జాగ్రత్త పడు. దిస్ ఇస్ ద కాల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కమ్ బ్యాక్. ఎవరు నాటబడినది ఆకు వాడక తన ఫలమందు జీవమిచ్చు, ఫలములనిచ్చు చెట్టు వల్ల జీవము కలిగిన వాడిగా, అది ఎన్నడని ఎండిపోని దానిగా. ఆకు రాల్చబడదు, పండు పండుతూనే ఉంటుంది. నిత్య నిబంధనతో కూడిన ఫలములను నీవు కలుగు చేయబట్టుకు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇట్ కాల్స్ ఫర్ రిపెంటెన్స్ అండ్ న్యూవర్, ఒక నూతనమైన క్రొత్త ఆధ్యాత్మిక జీవితం. తిరిగి 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 ఆ యొక్క అంకురం బయటకు రావాలి. తిరిగి తిరిగి ఆ చిన్న మొలక బయటకు రావాలి. అందుకే ఈ వసంతకాలం, అందుకే ఈ లెంట్ సీజన్. దేవుడు తన సమాధానం మనకు కలుగు చేయను గాక. ఆమేన్. ఆమేన్.